తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న మహబూబ్ నగర్ ప్రజలకు ట్రాఫిక్ చలన్లు తలనొప్పిగా మారాయి. పాలమూరు పట్టణంలో ప్రధాన రహదారి వెంట పోలీసులు బైక్ పై వెళుతూ రహదారికి ఇరువైపులా నిలిపి ఉన్న వాహనాలను ఫోటోలు తీస్తూ రైమని దూసుకెళ్తున్నారు. పట్టణంలోని ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురి కావడంతో ప్రజలు అనివార్య పరిస్థితిలో రోడ్లపై నిలుపుకొని దుకాణాల్లోకి వెళ్లి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. దుకాణ యజమానులు ఎలాంటి పార్కింగ్ చూపెట్టకుండా వ్యాపారాలు కొనసాగిస్తుండడం, ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురి కావడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల పక్కన వాహనాలు నిలిపి తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ ప్రతిరోజు పట్టణంలోని ప్రధాన రహదారి వెంట మల్లికార్జున చౌరస్తా నుంచి ఆసుపత్రి సమీపంలోని రిలయన్స్ మార్ట్ వరకు ద్విచక్ర వాహనంపై వెంబడిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలను ఫోటో తీసి ప్రతిరోజు 50 చలాన్లను విధిస్తున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు ముందుగా పార్కింగ్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులతో పాటు ఫుట్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఏకంగా షట్టర్లు వేసి చిరు వ్యాపారాల ముసుగులో భారీ ఎత్తున వాణిజ్య సముదాయాలను నిర్మించుకుంటున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.